నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తిపూర్వకంగా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగిన హిందూ కార్తీక వనభోజన కార్యక్రమంలో నిర్వాహకులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల అభినందన. మురాదియా శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేసి శ్మశాన వాటికను పరిరక్షించాలి. వివిధ సంఘాల ప్రతినిధుల డిమాండ్. హిందూ కార్తీక వనభోజన కార్యక్రమం ఈరోజు కడప నగర సమీపంలోని శ్రీ లలిత పంచాయతన ఆలయ సమీపంలో భక్తిపూర్వకంగా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న అన్ని కులాల వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు శ్రీ లలిత పంచాయతన దేవాలయంలోని శ్రీ కంఠేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి 108 కలశ జలాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలోని వేదిక వద్ద గోమాత పూజ చేపట్టారు. ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. అర్చకులు కళ్యాణ క్రతువులను నిర్వహించగా అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామి, శ్రీ విజయానంద స్వామి, శ్రీ వైష్ణవ కృపదాస్, చలసాని ఆంజనేయులు, పాకాల త్రినాథ్ తదితరుల ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఆ ప్రాంతాన్ని భక్తి పారవస్యంతో ముంచాయి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ప్రారంభమైన వనభోజన కార్యక్రమానంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు పాల్గొని సాంప్రదాయ విలువలను పఠిస్తూ సామాజిక ఐక్యత, సానుకూలత, పరస్పర సహకారం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమాలను చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామి తుర్యానంద, హిందూ కార్తీక వనభోజన కమిటీ నాయకులు పర్యవేక్షించారు. బయటికి వెళ్ళండి స్వామి, వాళ్ళు చెప్పలేరు చాలా సార్లు. స్వామి కేశవ స్వామి జ్ఞానాన్ని మనం తెలుస్తాం. ఎడమవైపు తిరిగామంటే అటు తిరుపతి కాదు, నువ్వు వెనుకున్న హైదరాబాద్తో ఇవ్వకపోతాం. అందరికీ కూడా హైందవ ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి తాపత్రయం ఉంది, తపన ఉంది. కానీ మనం వెళ్తున్నటువంటి దిశ శాస్త్రము, వేదాహ ప్రమాణము, మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత, మన శాస్త్రాలు. ఈ శాస్త్ర జ్ఞానాన్ని, భగవద్గీతని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలో చాలా కనీసం 40-43 సంవత్సరాలు 1950. నమస్కారం. ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా ఒక భాగమైనందుకు సంతోషిస్తూ ఎందుకంటే పోయిన సంవత్సరం మేము చేసాం కేవలం ఒక 1015 సంవత్సరంలో ఇంత విస్తృతంగా ఉందని మేమైతే కల్లో కూడా పోతాం. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని కూడా కమిటీలో వేసుకుంటున్నామని చెప్పి కొండారెడ్డి గారు నాకు ఫోన్ చేయటం, అప్పటి నుంచి కూడా మా ప్రయాణం ప్రారంభమైందేమో. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. హరయ్యూర్ జగదీష్, హరయ్యూర్ జగదీష్ గారు, పంబాలూరు గౌతమ్ శర్మ, వెంకట నుంచి వచ్చేటువంటి భాస్కర్ గారు, మండన్ శ్రీనివాస్ శర్మ గారు, వారణాసి
వెనక అలంకారం చూశారు అందరూ కూడా. ఆ అలంకారం నిర్వహించినట్టుకంటే సునీల్ ముందుకు రావాలి. సునీల్ భర్త గారైన వాసుదేవ్ దయవుంచి త్వరగా వేదికపైకి రావాల్సిందిగా మనపూర్వక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. పూజ్య గురుదేవుడు తెలియజేస్తున్నాను. మాధవక్క, ఈ కార్యక్రమం తదనంతరం శ్రీ తుర్యానంద స్వామి వారి కాశీ ప్రసంగం తర్వాత అందరూ కూడా భోజనం చేసిన తర్వాత కూడా 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఇచ్చేసి వారి వారి స్థానాల్లో సుఖాసీనులైన కోరుతున్నాం. దయవుంచి మిగతా వారికి కూడా దయవుంచి కార్యకర్త గణాన్ని కడప నగర పరిధిలోని మురాదియా శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేసి శ్మశాన వాటికను పరిరక్షించాలని వివిధ సంఘాల ప్రతినిధులు దస్తగిరి, షేక్ మొహమ్మద్ జాకీర్ హుసేన్లు కోరారు. శ్మశాన వాటిక సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో అలీ మురాద్ సాహెబ్ దర్గాకు విశేష గుర్తింపు ఉందన్నారు. 1964 గెజెట్ ప్రకారం దర్గాకు 3 సెంట్ల స్థలం ఉండగా అక్కడికి సమీపంలోని పబ్లిక్ ప్రాపర్టీగా ఉన్న శ్మశాన వాటికకు 96 సెంట్ల స్థలం ఉందన్నారు. ఈ క్రమంలో ఈ శ్మశాన వాటికలో 2-3 రోజులుగా రోడ్లు వేయడం, చెట్లు నరుకుతున్నట్లు, ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ శ్మశాన వాటికకు మార్పులు చేర్పులు చేయరాదన్నారు. అయితే కొంతమంది తన రాజకీయ పలుపడిని ఉపయోగించి 2025 గెజిట్లో పబ్లిక్ స్థలంలో కట్టడాలు నిర్మిస్తున్నట్లు ప్రచారంలో ఉందన్నారు. ఈ విషయంగా వక్ఫ్ బోర్డు, కార్పొరేషన్ అనుమతులు లేవన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులపై కలెక్టర్తో పాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంగా శ్మశాన వాటికలో పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సమస్య పరిష్కారానికి అధికార పార్టీ నేతలు కృషి చేయాలని కోరారు.
ఇప్పటికైనా జరుగుతున్న పనులను తక్షణమే ఆపాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ప్రజలతో, ప్రజా సంఘాలతో, రాజకీయ నాయకుల పార్టీలతో అలీ మురాద్ షా దర్గా దగ్గరికి రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి అని నిర్ణయించాం. కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అధికారులు వచ్చి మీరు దర్గా దగ్గరికి కానీ శ్మశానం దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్పడంతో మేము దర్గా సమీపంలోనే ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల నుంచి అలీ మురాద్ షా దర్గా శ్మశానంలో రోడ్లు వేస్తున్నారు, చెట్లు కొడుతున్నారు, ఏదో పనులు జరుగుతున్నాయి అని వివిధ మాధ్యమాలలో, సోషల్ మీడియా మాధ్యమాలలో మీడియాలలో రావడం జరిగింది. దాన్ని చూసి స్పందించి నేను ఇక్కడ రావడం జరిగింది. అలీ మురాద్ షా దర్గా ఈజ్ ద వర్కౌట్ ప్రాపర్టీ. 1964 గజెట్ ప్రకారము అలీ మురాద్ షా దర్గాకు 3 సెంట్లు స్థలం ఉంది. అలీ మురాద్ షా దర్గాకు వర్క్ బోర్డ్ 1964 ప్రకారము 3 సెంట్లు జగా స్థలం ఉంది. ఆ స్థలం 1964లో గజెట్ అయి ఉంది. తర్వాత అదే స్థలానికి అలీ మురాద్ షా సర్వే కమిషన్ రిపోర్ట్లో కూడా 3 సెంట్లే ఉంది. సర్వే కమిషన్లో కూడా 3 సెంట్లే ఉంది. అదొక విషయం. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అంటే 1964 నుంచి వర్క్ బోర్డులో 3 సెంట్లే ఉన్న దర్గా స్థలాన్ని దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీ శ్మశానం ఏదైతే రవీంద్రనగర్లో ఉన్న పలు కుటుంబాలు అక్కడ దగ్గరలో ఉండడం వల్ల ఆ శ్మశానానికి మురాదియా శ్మశాన వాటిక అనే స్థలం పెట్టుకొని జరగడం జరిగింది. అక్కడ దానికి 98 సెంట్లు పబ్లిక్ ప్రాపర్టీ స్థలం ఉంది. అది మార్క్ మై వర్డ్స్ గజెట్లో లేదు, ముందు గజెట్లో లేదు. రీసెంట్గా ప్రస్తుత ప్రభుత్వంలో 2025లో ఆ పబ్లిక్ స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని గజెట్ చేసుకోవడం జరిగింది, రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొందరు. సో అది దర్గా పేరు మీద ఉంటే వెల్ అండ్ గుడ్, శ్మశానంగానే ఉండాలి. ఇక్కడ వచ్చిన తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే, అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కడుతున్నారు, ఒక షోరూమ్ కడుతున్నారు అని ప్రజలు తెలియజేయడం జరిగింది. అది సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చింది, పేపర్లో మీడియాలో కూడా వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము, దయచేసి ఇది బాగా చూడండి సార్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 2023లో ఇచ్చిన తీర్పు ప్రకారము ఏదైనా శ్మశానం ఉంటే శ్మశానమే, దానికి మార్పులు చేర్పులు చేయకూడదు, అక్కడ ఇతర కన్స్ట్రక్షన్లు చేయకూడదు అని సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా ఉంది. ఇటన్నీ స్థానిక నాయకు ముతవల్లికి తెలియదా, లేకపోతే వర్క్ బోర్డు అధికారికి తెలియదా? మరొక విషయం, ఇప్పుడే వర్క్ బోర్డు అధికారి ఇన్స్పెక్టర్కు ఫోన్ చేయడం జరిగింది. ఏమయ్యా, అలీ మురాద్ షా దర్గా శ్మశానం స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, చెట్లు నరికినారు, రోడ్లు వేసినారు, మీరేమన్నా అనుమతులు ఇచ్చారంటే, మా వర్క్ బోర్డు నుంచి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని మీడియా మూలకంగా ప్రజల సమక్షంలో మైక్ పెట్టి చెప్పడం జరిగింది. సో దీనికి కార్పొరేషన్ అనుమతులు లేవు, వర్క్ బోర్డు వారు అనుమతులు లేవు, పైగా రీసెంట్గా ఎక్కించిన గజెట్ అది. రీసెంట్గా అంటే 2025లో రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొందరు వ్యక్తిగత స్వార్థం, స్వలాభాల కోసం ఏర్పాటు చేసుకొని దాన్ని చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము స్థానికంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే కలెక్టర్ గారి దృష్టికి రేపు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తాం. అలాగే కన్సల్ట్ స్టేషన్ కూడా మేము ఎస్పీ ద్వారా కంప్లైంట్ కూడా ఇస్తాం, అక్కడ పనులు ఆపాలి. నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్. నేను ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా, అసలు ఇక్కడ కాదు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సింది, ఎక్కడైతే అలీ మురాద్ షా
దర్గా పక్కన ఉన్న ఖబరస్థాన్ ఏదైతే ఉన్నదో ముస్లిం ఖబరస్థాన్, దీనికి గోరీలు అంటాము, సమాధులు అక్కడ పూర్తి చేసి ఉన్నారు. అక్కడ చదును చేసిన చోట, చెట్లు నరికిన చోట, అక్కడ ఏదో కట్టడానికి ప్రయత్నించిన చోట మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడం జరిగింది. దానికి తాలూకా ఎస్ఐ గారు వచ్చేసి అయ్యా అక్కడికి పోతే ఏదో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి గౌరవిస్తూ వారి మాటలకి ఇక్కడనే మేము ప్రెస్ మీట్ జరుపుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖబరస్థాన్ అనేది షరియా ప్రకారం కూడా ఒకసారి అక్కడ సమాజ్ఞదుల్లో పూడ్చిన తర్వాత దానికి ఇతర పేరులతో ఇతర షోరూమ్ కానివ్వండి, అదేవిధంగా షాదీఖానాలు కానివ్వండి, ఏదైనా కానీ దుకాణాలు పెట్టడము, దుకాణాలు నిర్వహించడం అనేది షరియా చట్ట ప్రకారం సమంజసం కాదు, నేరం. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చి ఉండదు. అదేమిటంటే ఖబరస్థాన్ కోసం ఏదైతే స్థలం కేటాయించినారో అది తదాజ్ఞస్తూ అదేవిధంగా ముందు వరకు కూడా కొనసాగించాలని. ఖబరస్థాన్ ప్రజల సమస్య, అందరి కోసం ఉన్నది, ఇంటి కోసం కాదు అది నిర్మించుకోవదలిచిన ఇది అడ్డా కాదు. అది ఎవరికైనా చచ్చిపోతే తమ ఇంటి వారి అక్కడ పూడ్చుకోవాలనేది కాదు, ప్రజలందరి సమస్య. అందుకోసమే ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ ఖబరస్థానికి 2 భాగాలుగా విడదీసుకొని ఏదైతే ఇంతకుముందు రాజకీయ నాయకులు వారి మధ్యలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే దానికి కూడా దీని మధ్యలో వచ్చేసి కలిపినారో వారు కూడా ఈ మాట చెప్పలేదని అనుకుంటా నేను. ఖబరస్థాన్లో కూడా బటువారాజ్ఞ చేసిన ఆజ్ఞారు వారికి సగం వీరికి సగం అనే మాట చెప్పినారని నేను నమ్మను. ఎమ్మెల్యే వరదరాజులతో పాటు ఆయన తనయుడు పత్తిగించ మాటలు మాట్లాడకుండా ముందు జనం దగ్గర దోచుకున్న డబ్బులను చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అందుకే వాళ్ళందరికీ మెమోలు వచ్చాయని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి చెప్పడం విడ్డూరంగా పూర్తి అబద్ధము. 43 మంది మున్సిపల్ అధికారులు చాలా వరకు ఆగిత్యము తొలగించుకోలేరని కలగలిపి మాట్లాడినారు. ఎమ్మెల్యే అవినీతిని 100 సార్లు నిరూపించానన్నారు. ఆయన అబద్ధం ఏం చెప్పినాడో చెప్తా. రాజీనామా చేసింది ఆయన మాటల్లో ఆగిత్యం ఏముందో కూడా ప్రజలకు వివరణ ఇస్తా. 1+1 పేరుతో ఆయన కుమారుడు కొండారెడ్డి ఇది ముఖ్యంగా అన్నారు. ఈనాటికి ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాలని నేను ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వరదరాజరెడ్డి గారి కోసం అయితే ప్రకటన కూడా చేయను, ఎందుకంటే ఆయనకు వయస్సు పైబడడం చేత మతిస్థిమితమే సక్రమంగా లేదు. కాబట్టి ఆయన మీద నాకు జాలి కలుగుతుంది తప్ప మరొకటి లేదు. కానీ ఆయన వయస్సుకు తగిన మాటలు కానీ ఆయన పదవికి తగినటువంటి ఆలోచనలు కానీ ఆయన చేయడంలే. ఆయన వయసుకు తగిన మాటలు, ఆయన ఏ పదవిలో ఉన్నాడో దానికి తగినటువంటి ఆలోచనలు చేయకపోవడం వలన ప్రజలు తప్పుగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను వివరణ ఇస్తూ ఉంటా. నేను ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే కన్నా కొండను తవ్వి ఎలగను పట్టినట్టుండే ఆయన మాటలు. ఏంది నిన్న ఆయన చెప్పిన మాటలంటే, ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల సందర్భంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సహజ సిద్ధమైనటువంటి పరిపాలనా విభాగంలో భాగమైనటువంటి పనులకు సంబంధించిన మున్సిపల్ శాఖ ఉద్యోగస్తులు పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడినారని, 100 కోట్ల అవినీతి ప్రొద్దుటూరు మున్సిపల్ అర్బన్లో జరిగిందని, అందువలన సంబంధిత అధికారులు విచారణ చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం 43 మంది మున్సిపల్ అధికారుల పైన అవినీతి పరులుగా నిర్ధారణ చేసినారని, ఇదంతా అప్పటి ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా నాకు సంబంధాన్ని బురదను పుయ్యాలని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఆయన అంటే, వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఎన్నికల కంటే ముందు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విపరీతంగా నా మీద ప్రచారం చేసినారు. అవినీతి పరునని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినానని, 1000 కోట్ల డబ్బులు సంపాదించినానని,
జగనన్న కాలనీ భూములు విక్రయించేటప్పుడు వారితో డబ్బులు తీసుకున్నారని, జగనన్న కాలనీ ఇల్లు కట్టేటప్పుడు లబ్ధిదారులతో లెక్క తీసుకున్నారని, మా అన్న భూములు ఆక్రమించినాడని రకరకాల అభియోగాలు మట్టుగా గుట్టుగా క్రికెట్ జూదం ఏంటంటే చెప్పినారు. అధికారంలోకి వచ్చినారు. అధికారం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రుజువు చేసుకోలేకపోయినాడు. ఆయన పెద్ద ప్రభుత్వం. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 1180 పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు. రోడ్డు కాలువల మీద 5 రకరకాల కాంట్రాక్టులు చేస్తే అవన్నీ మాకు మరకంటించాలని బిల్లు లేకుండా నిలిపినారు. 1180 పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సిగ్గుండాల ఈ ఎమ్మెల్యే గారికి. ఒక్క పని విషయంలో కూడా నాణ్యత లోపించిన పని జరగలేదని, నిబంధనలకు విరుద్ధంగా పని జరగలేదని, నాణ్యతను మించి నాణ్యతగా పని చేసినారని చెప్పి నివేదిక వస్తే మీరు చర్యలు తీసుకోలేక ఆ నివేదికను బయట పెట్టమని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇద్దరు పలుసార్లు నిన్ను అడిగినా కూడా బయట పెట్టలేని దుస్థితి. మరి మా నీతి వైపు నుంచి మేము నిజాయితీ వరసలో నుంచి గట్టిగా మాట్లాడే సందర్భంలో మా దాడి నుంచి ఆయన తప్పించుకునేదానికి వసతి లేక, నోరు మెదపలేక, కనీసం ఈ పురపాలక సంఘానికి సంబంధించిన ఉద్యోగుల విషయంలోనన్నా చిన్నదో పెద్దదో అలిగేషన్ చేసి ఏదో ఒకటి ఎంక్వైరీ చేసి వాళ్ళు అవినీతి చేసినారని చెప్పి ప్రపంచానికి చెప్పుకొని కనీసం పాత్రికేయుల సమావేశంలో ప్రజల ముందర తన వాదనను నిలిపించుకునేదానికి, మా దాడి నుంచి తప్పించుకునేదానికోసం ఇదిగో ఈ పనికిమాలిన రిపోర్టు తెచ్చినాడు. ఈ పనికిమాలిన రిపోర్టు ఎవరికి తెలియదని ఇందులో ఉండే సారాంశంను పాత్రికేయుల దగ్గర 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తాను పురపాలక సంఘంలో. ఇది ప్రభుత్వం ఇచ్చిన, నీ ప్రభుత్వం ఇచ్చిన, నీవు ప్రభుత్వ ఉన్నత అధికారుల దగ్గరికి పోయి బంగపోయి కాళ్ళ ఎల్లా పడి ఈ ఉద్యోగస్తులపైన ఛార్జ్ ఫ్రేమ్ చేయండి, లేకుంటే నేను ఉండలేను, నా గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పి బంగపోతే ఆ సంబంధించిన అధికారులు ఇక్కడ ఏ అవినీతి జరగలేదు, సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆర్థిక అంశాలకు సంబంధించిన నేరం చెయ్యలేదు. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలా ప్రజలు. ఆర్థిక అంశాలకు సంబంధించిన నేరం చేయలేదు, నిబంధనలకు సంబంధించిన విషయంలో మాత్రమే చిన్నపాటి సడలింపులు చేసినారు. దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, దీని మీద గ్రావిటీ లేదు, మనం ఏమని చర్య తీసుకోవాలా? చర్య తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఉద్యోగం చెయ్యలేడు అని చెప్పి పై అధికారులు నీ ముఖం మీద చెబితే కూడా భంగపడి కాళ్ళ వేలపడి చిన్న చిన్న కారణాలు చూపించి ఛార్జ్ ఫ్రేమ్ ఇప్పించినావు. ఇది నిలబడదు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు? 43 మంది మున్సిపల్ ఉద్యోగస్తులు పెద్దగా అవినీతి చేసినారు, 100 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నావు. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముకులిత హస్తాలతో వినయపూర్వకంగా చెప్తా ఉన్నా, చట్ట ప్రకారం గమనించే చెప్తా ఉన్నా, ఈ నివేదికను చదివిన తర్వాత అర్థం చేసుకొని చెప్తా ఉన్నా, 100 పైసల అవినీతి జరగలే. 100 కోట్లు కాదు, 100 పైసల అవినీతి జరగలే. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. 100 పైసల అవినీతికి లేదు దీంట్లో. చదువు రాదు, సంధ్య లేదు, పెద్దరికాన్ని పాటించేది లేదు, పదవికి విలువనిచ్చి మాట్లాడేది లేదు. ఇక వివరంగా చెప్తా ప్రజలకు. ఆ 43 మంది ఉద్యోగస్తులపైన ఛార్జ్ ఫ్రేమ్ చేసినారు ప్రజలారా. ఛార్జ్ ఫ్రేమ్ చేయడం అంటే ఏంటంటే, పెద్ద ఆయన మీకు అన్ని అబద్ధాలు చెప్తాడు, ఆయన చదువుకోలే కాబట్టి నేను 200 చదువుకున్నా, ఇంకో 200 తెలుసుకునే ప్రయత్నం చేసుకొని చెప్తాను మీకు ఎప్పుడు కూడా. ఛార్జ్ ఫ్రేమ్ చేయడం అంటే ఈయన ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కాళ్ళ వేళ పడి దీని మీద ఎంక్వైరీ చేయాలని అడిగితే ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఇచ్చిన విషయం నివేదిక ఏంది ప్రభుత్వానికంటే, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి నేరం ఏమీ జరగలే, నిబంధనలకు సంబంధించి కొంత సడలింపులు మాత్రమే జరిగినాయి, దీని మీద పెద్దగా యాక్షన్ తీసుకునే కార్యక్రమం ఏమీ లేదు, అట్లా తీసుకోవాల్సి వస్తే రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఏ ఉద్యోగస్తుడు పని చేయడు అని చెప్పినప్పటికీ ఈయన వినకపోతే ఛార్జ్ ఫ్రేమ్ చేసినారు. ఛార్జ్ ఫ్రేమ్ చేయడం అంటే కనుక ఇదిగో ఈ నివేదిక వచ్చింది, ఈ 43 మంది మీద ఫలాని పనుల మీద ఈ నివేదికలో సారాంశం ఏమిటంటే, మీరు ఫలాని పనిలో నిబంధనలు పాటించలే, ఫలాని పనిలో రూల్స్ను పాటించలే అని చెప్పి నివేదిక చెప్తా ఉంది. కాబట్టి ఎందుకు మీ మీద చర్య తీసుకోకూడదు, దీనికి తగ్గ చర్య అని చెప్పి సంబంధించిన 43 మంది ఉద్యోగస్తులకు ఒక నోటీస్ ఇస్తారండి.
ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 దినాల లోపల సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వాలి ప్రభుత్వానికి. వివరణ ఇస్తారు. ఏమని? వారి వైపు ఏమి న్యాయం ఉందో, ఏమి చట్టం ఉందో అది ఇస్తారు. ఆ నివేదిక అందిన తర్వాత కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు అమరావతిలో ఉండేవాళ్ళు మేము సంతృప్తి చెందలేదు మీ యొక్క వివరణతో, మేము చర్య తీసుకోవాలనుకుంటున్నాము, తగ్గ చర్య అని అనుకుంటే రెండవ నోటీసు ఇస్తారు. మళ్ళీ రెండవ నోటీసుని ఇచ్చి ఒక రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టమంటారు. ఆ విచారణ వచ్చిన తర్వాత వీరిపైన చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల్లో ఏముంటుంది? వీళ్ళు చేసిన ఈ పనులకు సంబంధించి ఇది నిజమైతే, ప్రూవ్ అయితే ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు, లేదంటే 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు. ఇది జరిగేది. సస్పెన్షన్ చేయరు, ఉద్యోగం పోదు, జైలుకి పంపరు, 1, 2 ఇంక్రిమెంట్లు మాత్రం కట్ చేస్తారు. ఆ కట్ చేసినప్పుడు ఈ 2 ఇంక్రిమెంట్లు మేము కట్ చేసినామని చెప్పి వారికి ఒక నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ తీసుకొని సంబంధించిన అధికారులు కోర్టుకు పోతారు. మేము తప్పు చేయలేదు, కోర్టులో మాకు న్యాయం కావాలని పోతారు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది. కోర్టులో వాళ్ళు కేసు గెలిస్తే గన ఏమీ లేదు. కోర్టులో కేసు గెలిచకపోతే ఆ 1, 2 ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో, ఇది వార్తాహ సంస్కృతి గల్. ఇది పెద్ద ఆయన, నువ్వు కొండందవి అలకనబట్టేది. దీనికి 100 కోట్ల అవినీతి అంటావా? ఈ బురద తెచ్చి నాకు బుయ్యాలని ప్రయత్నం చేస్తావా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు ఇందులో 100 పైసల అవినీతి జరగలే. పెద్ద ఆయన చెప్పిన 100 కోట్ల అవినీతి పచ్చి అబద్ధం. ఆయన మాట్లాడిన ఆగిత్యం ఏంటంటే కనుక ఈ 43 మంది ఉద్యోగస్తులకు ఏందో ఉరిశిక్ష పెంచన్నారు, అన్నవాన్ దీవులకు పెంచారని చెప్పినాడు. ఇది ఆగిత్యం. వాళ్ళ చిటికల వేలు మీద దుమ్ము కూడా తీసుకోలేరు. వాళ్ళు నేరం చేయలే, దాని మీద వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టు తీర్పు ఇవ్వాలా అంటే వాళ్ళు నేరస్తులని చెప్పి రుజువు కాకముందే, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినారా ఉల్లంఘించలేదనేది కోర్టులో తీర్పు రాకముందే, మీ పై అధికారులు సంతృప్తి చెందినారా చెందలేదనకముందే వరదరాజిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈయన ఒక పెద్ద ప్రభుత్వం అయినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తిపూర్వకంగా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగిన హిందూ కార్తీక వనభోజన కార్యక్రమంలో నిర్వాహకులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల అభినందన. మురాదియా శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేసి శ్మశాన వాటికను పరిరక్షించాలి, వివిధ సంఘాల ప్రతినిధుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.